రాధా, ఇది జస్దన్ బ్లడ్ లైన్ అండి. ఇది ఎంబ్రియోస్ తీసిన ఆవులో ఇదొకటి. ఓకే. అంటే మీరు నేను ఎంబ్రియోస్ తీసిన ఇది. నేను చిన్న కాఫ్ అప్పుడే ఎంత అంటే అప్పుడు నేను ఆవులు కొన్నప్పుడు రేట్ ఎలా ఉందండి అంటే ఆ కాలంలో ఒక 50,000 పెట్టినామా అంటే ఈ కాలంలో ఒక 10 లక్షలతో సమానం. ఎందుకంటే నేను స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు అక్కడ పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర కూడా పెద్ద రేట్లు లేవు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఒక ఆవు కొనాలంటే 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు ఇట్లా ఉంటుంది. సో అలాంటి టైంలో వాళ్ళ దగ్గర 50,000కి ఇంత చిన్న దూడలు తీసుకొని వచ్చిన అప్పుడు ఇది. ఇప్పుడు దీని పిల్లలు పెట్టి మళ్ళీ అవి కూడా పెద్దగా అయినాయి. ఇది అప్పుడు ఫస్ట్లో తెచ్చింది ఇది. సో ఇప్పటివరకు ఇది ఎన్ని ఈతలు ఇచ్చింది? ఒక 6 ఇచ్చిందండి. ఇప్పటివరకు 6 ఈతలు ఇచ్చింది. దీంట్లో ఉన్న స్పెషాలిటీ చెప్తా. చాలా మంది మీరు అన్నారు కదా పాలు ఎంత ఎక్కువ ఇస్తుందని. ఇప్పుడు దీంట్లో ఉన్న ఒక స్పెషాలిటీ ఏంటంటేనండి, ఇది ఎక్కువ పాలు ఇయ్యలేదు. అంటే ఏదో చెప్పుకోవడానికి అన్నట్టు 20 లీటర్లు 22 లీటర్లు అట్లా ఇయ్యలేదు. ఇది 16-17 లీటర్స్ ఇచ్చి ఉంటుంది. కానీ ఇది ప్రెగ్నెంట్ అయినాక కూడా పాలు అంత ఈజీగా ఇట్లా తగ్గియదు. అంటే ఒక సైకిల్ అనేది ఉంటుంది అన్నట్టు. ఒక ఆవు కొంచెం ఇట్లా డౌన్ అవుతా ఉంటుంది కదా. ఇది ప్రెగ్నెంట్ అయిన తర్వాత కూడా ఆల్మోస్ట్ ఒక 8 months ప్రెగ్నెన్సీ వరకు కూడా పాలిస్తూ ఉంటుంది. అండ్ ప్రెగ్నెంట్ అయినాక తగ్గే గ్రాఫ్ ఏదైతే ఉంటుందో అది చాలా తగ్గుతూ ఉంటుంది అనమాట. స్లోలీ తగ్గుకుంటూ. అంటే ఏదైతే ఒక 22, 24 లీటర్లు 25 లీటర్లు ఇచ్చి ఆవు ఎంత పాలిస్తుందో అంతకన్నా కూడా ఇది ఎక్కువనే ఇస్తుంది ఒక ఈత కాలం చూసుకుంటే కనుక.